హలో ఎవ్రీవన్. ఎయిమ్స్ ఈఎస్ఐసికి సంబంధించి ఫార్మసిస్ట్ పోస్ట్‌కి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ గురించి, నెగెటివ్ మార్క్స్ గురించి, ఎగ్జామ్ సెంటరు, ఫార్మ్ డే ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఏజ్ రిలాక్సేషన్, వీటన్నిటిని క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్ట్ సెంట్రల్ పోస్టులు అంటారు. సెంట్రల్ పోస్ట్ అంటే ఏ స్టేట్స్ స్టూడెంట్స్ అయినా ఎలిజిబుల్లే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐసిలో 8 పోస్టులు ఇవ్వడం జరిగింది ఫార్మసిస్ట్. 5 ఏమో అన్రిజర్వ్డ్, ఒకటి ఓబీసీ, ఒకటి ఎస్సీ, ఒకటి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్. టోటల్ 8 పోస్ట్ ఉన్నాయి. ఈ 8 పోస్ట్కి ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. తెలంగాణ స్టేట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. సెంట్రల్ పోస్ట్ నోటిఫికేషన్లో అలా ఉంటాయి. సెకండ్ వన్, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉండొచ్చు అంటే, ఎగ్జామ్ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఏం మెన్షన్ చేశారంటే, ఎయిమ్స్ రిజర్వ్ ద రైట్ టు కండక్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే ఏ స్టేట్, ఏ యూనియన్ టెరిటరీలోనైనా ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. ఎగ్జామ్ సెంటర్ ఎలా డిసైడ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ బట్టి. అంటే ఇప్పుడు తెలంగాణ నుంచి ఎక్కువ అప్లికెంట్స్ వెళ్తే అక్కడ ఒక సెంటర్ ఇవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువ వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఒక సెంటర్ ఇవ్వచ్చు. కానీ ఖచ్చితంగా ఏది సెంటర్ అని చెప్పలేం. ఎగ్జామినేషన్కి ఒక 1 వీక్ ముందు హాల్ టికెట్ వస్తుంది, అందులో సెంటర్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది అక్కడ రాదా అని చెప్పలేం. ఇట్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్. ఆ స్టేట్ నుండి ఎన్ని అప్లికెంట్స్ వెళ్ళే దాన్ని బట్టి ఎగ్జామినేషన్ సెంటర్ డిసైడ్ అయి ఉంటుంది. థర్డ్ వన్, సిలబస్. టోటల్గా ఎగ్జామ్ ఇస్ ఎ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes టైం. ఈ 100 క్వశ్చన్స్లో 75 సబ్జెక్ట్ ఫార్మసీ రిలేటెడ్, ఇంకొక 25 నాన్ ఫార్మర్ రిలేటెడ్ వన్. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్. అంటే టోటల్గా 100 క్వశ్చన్స్ అంటే 400 మార్క్స్ ఎగ్జామినేషన్. నెగిటివ్ మార్క్ ఉందంటే ఉంది, 1/4 ఇస్ నెగిటివ్. మీరు ఏదైనా రాంగ్ ఆన్సర్ చేస్తే 1/4 నెగిటివ్ అవుతుంది. సో ఇది టోటల్గా ప్యాటర్న్. అయితే ఈ ఎగ్జామ్ని మళ్ళీ టోటల్ 90 minutesలో కూడా సెక్షన్స్గా చేశారు. అంటే 20 క్వశ్చన్స్ లేకుండా 5 సెక్షన్స్ చేశారు. ఒక 20 క్వశ్చన్స్ 18 minutes టైం ఉంటుంది. నెక్స్ట్ సెషన్ 20 క్వశ్చన్స్ 18 minutes. అంటే టైం చాలా రెస్ట్రిక్టెడ్. ఓవరాల్గా 90 minutes అయినా కానీ 20 క్వశ్చన్స్ 18 minutesలో చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ సెక్షన్కి వెళ్తుంది. 20 క్వశ్చన్స్ 18 minutes, మళ్ళీ నెక్స్ట్ సెక్షన్కి వెళ్తుంది. ఇలా ఉంటుంది ఎగ్జామినేషన్. నెక్స్ట్ వన్, ఫార్మ్ డి ఎలిజిబిలిటీ. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఫార్మ్ డి ఆర్ ఎలిజిబుల్. 2019లో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక గెజెట్ రిలీజ్ చేసింది. ఆ గెజెట్ ప్రకారం ఇండియాలో ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కైనా డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీఫార్మ్ ఆర్ ఎంఫార్మ్ ఎలిజిబుల్ అయితే ఈ అన్ని పోస్టులకి ఫార్మ్ డి వాళ్ళు ఎలిజిబుల్. సో ఈ పోస్ట్కి ఫార్మ్ డి వాళ్ళు ఎలిజిబుల్. సిలబస్ విషయానికి వద్దాం. సిలబస్లో మీకు యాజ్ ఐ టోల్డ్ యూ 2 parts ఆర్ దేర్. ఫార్మసీ 75 marks, నాన్ ఫార్మసీ 25 marks. ఈ నాన్ ఫార్మసీలో జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ 25 marks ఉంటుంది. లాస్ట్ టైం ఈఎస్ఐసి కండక్ట్ చేసినప్పుడు ఈ జనరల్ పేపర్ని ఐబీపీఎస్ కండక్ట్ చేయడం జరిగింది. ఐబీపీఎస్ వాళ్ళు మ్యాథ్ ఎబిలిటీ అవి చాలా కష్టంగా ఇవ్వడం జరిగింది. ఈసారి ఎయిమ్స్ ఢిల్లీ కండక్ట్ చేస్తుంది. సో ఇందులో ఆ 3 parts ఉన్నాయి, జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్. సబ్జెక్ట్ విషయానికి వస్తే ఎయిమ్స్ జోధ్పూర్ సైట్లో ఒక సిలబస్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఇండికేటివ్ సిలబస్ అంటారు. ఆ సిలబస్ కింద ఏమి ఇచ్చారంటే, సిలబస్ ఈజ్ ఓన్లీ ఇండికేటివ్. ద క్వశ్చన్ కెన్ అసెస్ అండ్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్, యాటిట్యూడ్, ప్రాక్టికల్ స్కిల్స్ విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏ ట్రైన్డ్ పర్సన్ టు వర్క్ ఎఫిషియెంట్లీ అట్ ద అడ్వర్టైజ్డ్ పోస్ట్. సిలబస్ కేవలం ఇండికేషన్ ఇస్తున్నాము, కానీ ఎగ్జామినేషను ఏ ఆస్పెక్ట్నైనా టెస్ట్ చేయొచ్చు. ఆ క్యాండిడేట్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్, యాటిట్యూడ్, ప్రాక్టికల్ స్కిల్స్ ఏదైనా టెస్ట్ చేయొచ్చు అని. సో చాలా వాస్ట్ వర్డింగ్స్ ఇది. నా సిలబస్ని చూసినట్టయితే ఈ సిలబస్ కంప్లీట్గా ER 91 డిప్లొమా ఇన్ ఫార్మసీ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఇందులో సబ్జెక్ట్స్ ఏమన్నాయంటే ఫార్మస్యూటిక్స్, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, బయోకెమిస్ట్రీ అండ్ క్లినికల్ పెథాలజీ, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మస్యూటికల్ జూరిస్ప్రూడెన్స్, డ్రగ్ స్టోర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ. ఇది సిలబస్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మీకు చెప్పాలనుకున్న అప్డేట్స్. వన్ మోర్ థింగ్, క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇప్పుడు 100 క్వశ్చన్స్ 400 మార్క్స్కి పెడుతున్నారు ఎగ్జామ్. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి 40% క్వాలిఫైయింగ్ మార్క్స్. 40% అంటే ఇండివిజువల్ సెక్షన్కి అని చెప్పలేదు, ఓవరాల్గా 40% అని చెప్పారు. అంటే మీకు 400కి ఎగ్జామినేషన్, 40% అంటే 160 ఇస్ కట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ అన్రిజర్వ్డ్. ఓబీసీకి 35%, ఎస్సీ ఎస్టీకి 30%. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఈసారి ఓపెన్ కేటగిరీకి అన్రిజర్వ్డ్ 32 years పెట్టారు. ఓబీసీకి 32 + 3 years అంటే 35 years అవుతుంది. అండ్ దెన్ ఎస్సీ ఎస్టీకి 32 + 5 years అంటే 37 years అవుతుంది. పర్సన్ విత్ డిజేబిలిటీకి 32 + 10 years 42 years అవుతుంది. సో ఇవి ఐ హోప్ మెనీ డౌట్స్ ఆర్ క్లారిఫైడ్. ఇంకేదైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ లీవ్ ఎ మెసేజ్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.